10/11/2025 ఉదయం 8:30 బయలుదేరి ఉప్పలపాడు బర్డ్ శాంచురీకి చేరుకున్నాము. అక్కడ పెలికాన్ పక్షులు మరియు ఇతర పక్షులు ఉన్నాయి. అక్కడి నుండి 10:30 బయలుదేరి కోటప్పకొండ దిగువన భోజనం చేశాము. అక్కడి నుండి ఘాట్ రోడ్లో ప్రయాణం చేశాము. కొండపైకి వెళ్ళగానే అక్కడ పెద్ద వినాయక విగ్రహం ఉంది. అక్కడ పర్యాటకులు దర్శనం చేసుకున్నారు. అక్కడి నుండి బయలుదేరి కిందకి వచ్చి విహార పార్కులోకి వెళ్ళాము. అక్కడ టాయ్ ట్రైన్ ఎక్కాము. అక్కడ నెమళ్ళు, ఎక్వేరియం అవన్నీ చూసాము. అక్కడి నుండి బయలుదేరి 6:30 జంపని పాఠశాలకు చేరుకున్నాము. ఈ ఎక్స్పోజర్ విజిట్ వల్ల విజ్ఞానంతో పాటు ఆనందం కూడా కలిగింది. ఈ అవకాశం కల్పించిన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. 18 మా పాఠశాల నుండి ఉప్పలపాడు కోటప్పకొండ ఎక్స్క్లూజివ్ ట్రిప్కు వెళ్ళాము. మొదట ఉప్పలపాడులో ఉన్న పక్షుల సంరక్షణ కేంద్రం చూసాము. అక్కడ వివిధ దేశాల నుండి వచ్చిన పక్షులు చూసాము. అక్కడ నుండి కోటప్పకొండకు బయలుదేరాము. మధ్యాహ్నం కావడంతో మా పాఠశాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు ఇచ్చిన బిర్యానీని, స్వీట్లు తిన్నాము. దాని తర్వాత జూ పార్కు వెళ్ళాము. అక్కడ ట్రైన్ ఎక్కాము. ఆ ట్రైన్ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ ట్రిప్ మాకు చాలా బాగా నచ్చింది. ఆనందంతో హాయిగా ఆడుకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు, కేంద్రానికి కృతజ్ఞతలు.